ఓకే చిగా తోసం 35. చూసారు కదండి డక్ వచ్చేసి సేమ్ మన మైసూర్ బజ్జీలు ఆలుగడ్డ బజ్జీలు అన్నీ వేయించుకుంటే ఎట్లుంటుంది సేమ్ అట్లనే ఉంటుంది అన్నమాట. చికెన్ హలీం నీహో ఇగా కై మంచి కొంచెం పాష్ రెస్టారెంట్కి పోయినా మనకు ఏం చేస్తారు వాళ్ళు బాస్మతి రైస్ వేసి ఫుల్ కలర్ఫుల్గా చేస్తారు. కానీ ఇక్కడ అట్లా కాదు, మొత్తం స్టిక్కర్ గమ్మి అనమాట. ఈ మస్జిద్ చూసినారు కదా, ఇది అనమాట గవర్నమెంట్ కట్టేసిన చైనా వాళ్ళ మస్జిద్. అది యూ ప్లేస్ లో. అది ఏంటంటే ఒక్కొక్క ప్రొవిన్స్ ఒక్కొక్క మస్జిద్ ఉంటుంది, పెద్దది. చూసారు కదా బయట ఎంత సెక్యూరిటీ ఉందో పోలీస్ వాళ్ళది. ఇక్కడ బుర్కా బ్యాన్ కదా భయ్యా, చైనాలో బుర్కా అనేది వేసుకోకూడదు. కాబట్టి అందరు ఏం చేస్తారంటే టర్బైన్స్ కట్టుకుంటారు. ఈ లేడీని చూసారా, బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని పైన నెత్తి మీద పువ్వు పెట్టుకొని కనిపిస్తుందా? చూడండి ఎంత మంచిగా నవ్వుతుంది, స్మైలింగ్స్ వేస్తాను. వాళ్ళు ఏంటంటే ఒకటి నెత్తిల మీద టర్బైన్ మాత్రం పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే బుర్కాలు వేసుకోవడానికి పర్మిషన్ లేదు కాబట్టి. ఇంకా జనాలందరూ చాలా మంచిగా ఉంటారు. ఈయన ముస్లిం చూసారా, మంచిగా ఫుల్లీ ట్రెడిషనల్గా మొత్తం మేకగడ్డం వేసుకొని చాలా బాగా క్యూట్గా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన చూసారా ఆయన గడ్డం ఎలా అవుతుందో ఆయన. నీహో ఇగా కై చూసినా ఎట్లా ఫుల్ ఆల్రెడీ మొత్తం దీని ఏంటంటే మొత్తం మసాలాలు ఎంత గిడ వేసేసి కలిపేసి పెట్టిస్తారు అనమాట. అన్ఫార్చునేట్లీ దాన్ని చూసినారు కదా, చూసినా కదా దానిలో కూడా పెట్టేసి కై దానిలో కూడా కొంచెం కారం గిట్ట వేసి ఇస్తారన్నమాట మనకి. అంతే, కొంచెం కారము కొన్ని ఆనియన్స్ ఇస్తారు. మన ఇంటికి పోయి అట్లనే తీసుకొని తినాలన్నమాట. ఇంకోటి మీకు అక్షరమైనది నేను చూపిస్తా. శేషే మనకి ఇచ్చేసిన పార్సల్ చూసారు కదా ఎట్లా ఉందో, ఇదే అనమాట కాలకూర. మనం కావాలంటే గ్రేవీ గిట్ట అనేది తీసుకోవాలంటే అది ఒక పెద్ద లాంగ్ ప్రాసెస్ ఉంటుంది, అది మనం తీసుకోలేమన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనమైతే ఇట్లనే తీసుకోవాలి. ఈ పర్టికులర్ ఐటమ్ మీరు చూసాం కదా, దీని గురించి ఒక పర్టికులర్ స్పెషల్గా వీడియో చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది మొత్తం చూసినా అది మొత్తం మటన్ది సాసేజ్ అనమాట. ఇదంతా మటన్ది ఇక బీఫ్ది కలిసిన సాసేజ్. దాంతో పాటు ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది వైట్ కలర్లో, ఇది ఏంటంటే మొత్తం మనం ఫస్ట్ మనకి ఏంటంటే వెజిటేబుల్స్ అన్నీ వేస్తూ ఉంటారు అన్నమాట. ఇట్లా తీసుకొని చిక్కుద్దాం. చికెన్ లోపా చూసినా కదా, మనం కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వస్తాయి. దీనిలో ఆనియన్స్ వస్తాయి, క్యాప్సికమ్ ఉంటుంది, చిన్న వెరైటీస్ అన్నీ ఉంటాయి. ఓకే లోపా నీహో చీలో వా. ఓకే మనమైతే ఆర్డర్ ఇచ్చేసినాము, చూద్దాం మనం మార్కెట్లో వేస్తాం. అంటే గలీజ్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చూసినారా, చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, చికెన్ పీసెస్ని మెల్లమెల్ల ముక్కలు కట్ చేసి దానిలో కూడా మొత్తం స్పైసెస్ చేసిన తర్వాత దాన్ని చేస్తారన్నమాట. ఓకే నూనె పోస్తున్నారు, ఆయిల్ పోసిన తర్వాత మొత్తం ఆకుకూరలను వేసేసి మంచిగా విపరీతంగా కలుపుతారన్నమాట. దానికి వేసి కలుపుతూనే ఉంటాడు. దాని తర్వాత మనం ఏం చెప్దామంటే 2 గుడ్లు చెప్దాం. ఒక గుడ్డు మనకు సరిపోదు, 2 గుడ్లు చెప్తే చాలా బాగుంటుంది. లోపా చిగా లాంగా. ఓకే చూసినా కదా 2 గుడ్లు చెప్పేసిన. ఇప్పుడు మనకి గుడ్లు ఆయిల్ వేసేసి 2 గుడ్లు ఫ్రై చేస్తాడు ఇప్పుడు. ఒక గుడ్డు పడ్డది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ గుడ్డు పడ్డది. దానికన్నా ముందు మన మన వెజిటబుల్ గిట్ అన్ని ఫ్రై చేస్తాం చూడు నీట్గా. ఓకే రాజో ఖందో దాన్ని ఏం చెప్పారంటే స్పైసెస్ కూడా ఎక్కువ వేయాలని చెప్పారు, కారం ఎక్కువ అని చెప్పి అన్న. చూద్దాం మనకు కాలింది. దానివల్ల ఉల్టా తిప్పిన తర్వాత చూర చేస్తారు చూడండి. ఇక అది చూసారా మొత్తం స్పైసెస్ కూడా మొత్తం వెజిటబుల్స్ అన్నీ బాగా కాలినాయి. సూపరు. ఇక లాస్ట్ మూమెంట్లో ఏముంటుంది, మొత్తం అన్ని కలిపి పడేస్తాడు. దాని తర్వాత ఒక తలకాయ నొప్పి ఉంటుంది. అది ఏందో నేను చూపిస్తాను మీకు మాత్రం గుడ్లు బయర్లు కమ్ముతాయి అనమాట. రైస్ చూసినా కదా, రైస్ అనమాట. ఇది మొత్తం యాక్చువల్లీ స్టిక్కీ రైస్. ఇది రైస్ అంతా తీసుకొచ్చేసి చేస్తారు. చూసినా కదా, అన్నం మాత్రం స్టిక్కీ రైస్. దాంట్లో వేసేసి ఇప్పుడు కలుపుతాడు. దాంట్లో కూడా కొంచెం సాస్ వేసినాడు. సాస్ వేసిన తర్వాత కొంచెం కారం వేయమని చెప్పిన, కారం ఎక్కువ వేయమని చెప్పిన. ఇప్పుడు కలుపుతాడు కదా తప్ప. మన ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. నాకు తెలిసినంత వరకు ఇట్లాంటి ఫ్రైడ్ రైస్ అయితే మీరైతే చూసి ఉండరు. ఇన్ కేస్ చూస్తే కూడా కంపల్సరీ కమెంట్లు మాత్రం పెట్టండి. మన దగ్గర ఫ్రైడ్ రైస్ మాత్రం చాలా అజీబ్గా డిఫరెంట్ ఉంటుంది. ఏంటంటే కొన్నిటి దగ్గర అంటే మంచి కొంచెం పాష్ రెస్టారెంట్కి పోయినా మనకు ఏం చేస్తారు, వాళ్ళు బాస్మతి రైస్ వేసి ఫుల్ కలర్ఫుల్గా చేస్తారు.
కానీ ఇక్కడ అట్లా కాదు, మొత్తం స్టిక్కర్ వేసి అనమాట. మీరు మనదైతే రెడీ అయిపోయింది అనమాట. ఇక్కడ చూసినా కదా, ఇంకా వేరే వాళ్ళకి ఫుల్ ఆర్డర్ల మీద ఆర్డర్ వస్తాను వాళ్ళకి బిబ్బత్సంగా. ఇది మన రైతు మనది చూసారు కదా, ఫ్రైడ్ రైస్ ఫుల్లీ కలర్ఫుల్. పదండి. ఓకే ఇదే అండి ఆ రెస్టారెంట్ దాతా. యాక్చువల్లీ ఇదేంటంటే ఇది చైనీస్ లో ఉన్న పాకిస్తాన్ రెస్టారెంట్ అనమాట. మన ఇండియన్ రెస్టారెంట్స్ అన్ని ఆల్మోస్ట్ అన్ని క్లోజ్ అయిపోయినాయి కదా, ఈ పాకిస్తాన్ రెస్టారెంట్ ఒకటి మిగిలింది. మనము ఇక్కడ హలీం దొరుకుతుందంట, నాకు ఈరోజే తెలిసింది. కాబట్టి ఉరుక్కుంటూ వచ్చినాయి ఇక్కడికి తినడానికి. మనం లోపల పోదాం, లోపల పోయేసి హలీం తిందాం. ఫస్ట్ రెస్టారెంట్ ఎట్లుందో నేను చూపిస్తా. ఇది చూసినా కదండి, చికెన్ హలీం. దీంతో పాటు మనకి కొంచెం అల్లం ఇచ్చినారు, ప్లస్ మిర్చి ఇచ్చినారు, ఇంకా గ్రీన్ చట్నీ ఇచ్చినారు నార్మల్గా, ఇంకా 2 రోటీ ఇచ్చినారు. చూడండి, ఆలుగడ్డని స్టఫ్ చేస్తుంది అనమాట ఆమె. ఉంది కదా, ఆలుగడ్డని స్టఫ్ చేసిన తర్వాత మెల్లగా తీసుకొని ఆయిల్లో వదిలేస్తుంది అనమాట. ఇది మాత్రం 100% అన్హెల్దీ అయినా కానీ ఇది ఒక చిన్న సైజు మంచి సైజు ట్రిక్ అనమాట. అది ఇలా ఎట్లా చేస్తుందో. ఇది ఆలుగడ్డ బజ్జీలు లాంటివి అనమాట. అంతే కదా, ఎందుకంటే ఇది మొత్తం ఇది వచ్చేసి మైదా పిండి, దాని మీదకి ఆలుగడ్డ వేసి దాన్ని తొక్కి పెట్టేస్తుంది, ఆ తర్వాత మీదికి లేస్తుంది. సూపర్. కానీ మనం తిన్నాం అనుకో, అరిగించుకోవడానికి అట్లీస్ట్ మనకి 3-4 రోజుల టైం అన్న పడుతుంది ఈజీగా. తీసుకొని దాన్ని వదిలేస్తుంది చూడండి. చూసారా, సేమ్ మన మైసూర్ బజ్జీలు ఆలుగడ్డ బజ్జీలు అన్నీ వేయించుకుంటే ఎట్లుంటుంది, సేమ్ అట్లనే ఉంటుంది అన్నమాట. ఈ అమ్మాయి అన్నమాట. చూసా కదా, ఇది వచ్చేసి బాతు డక్. దీన్ని కూడా స్క్వీజ్ చేస్తారు బాగానే. మనమైతే చికెన్ తీసుకుందాం, ఎందుకంటే చూసాం కదా చికెన్, ఇది తీసుకుందాం మనం. ఇది కూడా భలే టేస్ట్ ఉంటుంది. ఆహా, కింద అవుతుంది చూడండి, కింద మాత్రం ఇంకా భలే పెద్దగా అవుతుంది. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడే ఫ్రెష్గా కాలుతా ఉంది అనుకుంటా. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ బర్నర్స్ ఉంటాయి కదండి, ఈ బర్నర్స్ ఇక్కడ పెట్టేసి దాన్ని మళ్ళీ కాలుస్తూ ఉంటారు అన్నమాట. అది ఆల్మోస్ట్ రౌండ్గా తిరిగి మొత్తం ఫ్రై అయిపోతుంది అన్నమాట. చూసారు కదా ఆమె టర్బైన్ ఎట్లా కట్టుకుందో. బురకాలు ఎలాగో కాదు కదా. వాళ్ళ ఇంట్లో నుంచి ఏంటంటే ఇట్లా మొత్తం డబ్బాలలో తెచ్చుకుంటారు అన్నమాట. పచ్చి చూసినా కదా కోడీలు ఎట్లున్నాయో. ఇప్పుడు దాన్ని మెల్లగా దాని మీకు స్టవ్ మీకు ఎక్కిస్తారు అనమాట. ఈ బాతు చూసారా ఎంత పెద్దగా ఉందో, శూన్యం మాత్రం భలే ఉంది. అది కాలిన తర్వాత దాని సైజ్ కొంచెం చిన్నగా అవుతుంది అనమాట. ఎందుకంటే అది ఉడికి దగ్గర గుంజుకుంటుంది కదా, గుంజుకుంటే అది దగ్గర అవుతుంది అనమాట. చూద్దాం పదండి, మనం స్పెషల్గా చేయించుకొని మనం ఇప్పుడే కోడి పెట్టింది. మనము ఫ్రెష్గా పెద్ద కోడి కావాలని చెప్పేసి అన్నాను నేను. కాబట్టి కోడి పెట్టి దాన్ని తీసి తిరుగుతాక చూద్దాం దాని టేస్ట్. ఓకేనా. అంటే 350 అంట. యాక్చువల్లీ ఈ చిన్నది ఉంది కదా, ఈ చిన్నది తీసుకుంటే 22 RMB అనమాట. అంటే ఇంచుమించు 220 రూపీస్. కానీ ఈ కోడి ఉంది కదా, ఈ కోడి చాలా పెద్దగా ఉంది. యాక్చువల్లీ పెద్దగా ఉంది కాబట్టి దానికి కొంచెం రేట్ ఎక్కువ ఉంది అనమాట. ఆల్మోస్ట్ ఇంచుమించు దగ్గర 350 రూపాయలు తీసుకుంటారు. కానీ ఏంటంటే మన దరిద్రానికి ఏంటంటే దీనికి తలకాయ కూడా ఉంది కదా, తలకాయ కూడా అట్నే పెడుతున్నాను అనమాట. ఆ తలకాయ చూసినా నాకు సగం చిరాకు దొబ్బేది ఎక్కడ అంటే, తలకాయ చూసినా చిరాకు దొబ్బేస్తుంది నాకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే బాత్ అయితే ఎప్పుడు టేస్ట్ చేయలేదు. మనం బాత్ కూడా ఎప్పుడైనా ట్రై చేయాలి టేస్ట్ చేయడానికి. చూసా కదా షాప్ ఎట్లా ఉందో ఇంట్రెస్టింగ్గా కదా. ఇప్పుడే లెగ్ పీసులు ఫుల్ బయటకు వచ్చిన ఫ్రెష్గా. ఆహా, ఇది ఇంకా కాలలే. ఆహా, భలే ఉన్నాయి అబ్బా, చూడ్డానికి మాత్రం సూపర్ ఉన్నాయి కదా. చిగ తోసు చేయండి. 38 38 多少 ఓకే. చిగ చీలో 多少 35 చూసారు కదండి. డక్ వచ్చేసి 380 రూపీస్ అంట. ఆ కోడి వచ్చేసి 350 రూపీస్ అన్నమాట. ఇంకో చిన్న కోడీలు ఉంటాయి. యాక్చువల్లీ చిన్న కోడీలు కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట రేట్. యాక్చువల్లీ 220 తీసుకుంటుంది ఆమె. యాక్చువల్లీ చిగ 多少 చిగ 20 చూసా కదండి. ఇది చూసా కదా, ఇది వచ్చేసి 220 రూపీస్ అనమాట. ఇది చిన్నగా ఉందన్నమాట, పావు కిలో కూడా ఉండదు యాక్చువల్లీ. కానీ కోడి డాక్ పెద్ద బాత్ వచ్చేసి 380 రూపాయలు.
ఈ పెద్ద కోడి వచ్చేసి 335 రూపాయలు అనమాట. ఇది చూసినా కదా, సాయంత్రం పూట కూర్చుంటారు అన్నమాట ఇట్లా ఫ్యామిలీస్తో వచ్చి. దీనికి మన 10కి 7 ఇవ్వచ్చు అంతే. నాట్ సో గుడ్, నాట్ సో బ్యాడ్, బాగానే ఉంది, పైసలు మాత్రం బాగానే ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇంతమంటే మీకు కనుక మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్కి ఒక లైక్ అయితే మర్చిపోండి. మీ ఫ్రెండ్స్ మన వీడియో షేర్ చేసి మన ఛానల్ మధ్య సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.